మెడికల్ కాలేజీని పీపీపీకి ఇచ్చి తీరుతాం, మీరు ఎవరి వెంట్రుక కూడా పీకలేరని చెప్పి సత్యకుమార్ యాదవ్ మీకు సవాల్ చేశారు. వెంట్రుక పీకుతామా, ఏం పీకుతామో 29 మీరు చేసినటువంటి విధ్వంసం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పయ్యవుల కేశవ గారు కూడా 2,93,000 కోట్ల రూపాయలని తీసుకొచ్చి ఎక్కడెక్కడికి పంపించారు, ఏమేం చేశారు చెప్పే దమ్ముందా అని అడుగుతుంది. పేర్ని నాని రేషన్ బియ్యం దొంగ, నేను రేషన్ దొంగనే అయితే ఏం చేస్తున్నారని. మీ భార్య జయసుధ గారి మీద అదే విషయంలో కేసు పెట్టారు, ఆమెని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చారు, ఆమెను అరెస్ట్ చేయడానికి టీమ్స్ పంపించారు. నన్ను పొంగదీయాలంటే, నేను రాజకీయాల్లో యాక్టివ్గా లేకుండా చేయాలంటే, ఏ అమరావతి రైతులైతే ర్యాలీలు చేశారు, అన్నీ చేశారు, ఇవాళ అదే అమరావతి రైతులు గుండెలు వాళ్ళ ముందే పగిలిపోతున్నటువంటి పరిస్థితి. అదే రైతులు తిరగబడి నారా చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టే రోజులు వస్తాయి. మాజీ మంత్రి పేర్ని నానితో స్ట్రైట్ టాక్ ఈ రోజు సాయంత్రం 6:30 నిమిషాలకు.